మానవ శరీరానికి నీరు చాలా అవసరం. రోజుకు మనం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలి. శరీరంలో 1% నీరు లోటు ఉన్నా దాహం వేస్తుంది. అలాంటప్పుడు వెంటనే నీరు తాగండి. ఎందుకంటే ఈ లోటు 5%కి చేరుకున్నప్పుడు శరీరంలో రక్తనాళాలు సాగడం ప్రారంభిస్తాయి. శరీరంలో సత్తువ తగ్గుతుంది. ఈ లోటు 10%కి చేరుకున్న వెంటనే అస్పష్టంగా కనిపించడం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. శరీరంలో నీటి కొరత 20%కి చేరుకుంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని బట్టి మన శరీరానికి నీరు ఎంత అవసరమనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మనలో చాలామంది నీటిని నిలబడి తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితం కారణంగా చాలామంది నిలబడి గబగబా నీటిని తాగుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో వాటర్ కావచ్చు, కుండలో నీరు కావచ్చు, మనం వాటి వద్దకు వెళ్ళి అక్కడే నిలబడి తాగి వస్తుంటాం. అయితే ఇలా నిలబడి నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. అంతేకాకుండా ఆహారం, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. నిలబడి నీటిని తాగడం వల్ల కడుపులో ఒత్తిడి పడుతుంది. ఇది హెర్నియాకు దారితీసే అవకాశం ఉంది. అంతేకాదు ఇలా తాగడం మూలంగా నాడీ వ్యవస్థపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపించడంతో పాటు మోకాళ్ల కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిలబడి నీరు తాగుతున్నప్పుడు ఆ నీటిని సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు ఛాన్స్ ఉండదు. తద్వారా కిడ్నీలో, బ్లాడర్లో మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడమే కాక ఒక్కోసారి కిడ్నీలు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. నీటిలో ఉండే మలినాలు పిత్తాశయంలో నిక్షిప్తం చేయబడతాయి. దీంతో మూత్రాశయ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక నీటిని నిలబడి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీళ్లు తాగడం ఈసోఫేగస్ మీద ప్రెషర్ను పెంచుతుంది. అందువల్ల పొట్టలోని యాసిడ్స్ వెనక్కి వెళ్తాయి. దానివల్ల మనకు ఒకసారి నీళ్లు తాగగానే గుండెలో మంటగా అనిపిస్తుంది. అదే కూర్చుని నీరు తాగినప్పుడు నీటిలోని న్యూట్రియంట్స్ని శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. నిలబడి నీళ్లు తాగితే అది జరగదు. మనం నిలబడి ఉన్నప్పుడు శరీరంలో టెన్షన్ ఉంటుంది. ఆ పొజిషన్లో నీళ్లు తాగినప్పుడు నరాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే మన పెద్దలు చెప్పిన మాట గుర్తుపెట్టుకుని కూర్చుని నీరు తాగితే దాహం తీరుతుంది.